పోలీస్ కంప్లైంట్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు. ఈ సినిమా సస్పెన్సు, తర్వాత కొంచెం క్రైము, తర్వాత కొంచెం హారరు, థ్రిల్లరు. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 12 జూన్ 2026న విడుదలైంది. ఈ సినిమా లోగో కూడా ఇంగ్లీష్లోనే ఉంది. తెలుగు సినిమా అయినా పోలీస్ కంప్లైంట్ అని పడింది. ఇక టైటిల్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి పోలీస్ కంప్లైంట్ అని పెట్టడం వల్ల కొంత మైనస్ ఏర్పడింది సినిమాకు. ఏ రకంగా అంటే ఈ సినిమాలో ఉన్న సబ్జెక్టు కంటెంట్ అంతా కూడా హారర్ కంటెంటు. ఇంకేదైనా మంచి టైటిల్, ఆకర్షణీయమైన టైటిల్ పెట్టుంటే బాగుంటుంది. అయితే కాకపోతే ఇందులో కథాప్రకంగా పోలీస్ కంప్లైంట్ అనేది ఒక చిన్న పాప వచ్చి మా నాన్న తప్పిపోయాడు అంటే ఇస్తుంటుంది. మా నాన్న తప్పిపోయాడని ఎవరైతే ఆమె నాన్నని చూపిస్తుందో ఆ నాన్న చచ్చిపోతాడు. అందరూ కూడా గొలుసులతో బంధింపబడి చచ్చిపోతూ ఉంటారు. ఇందులో తమాషా ఏంటిదంటే మొదటి హత్య పృథ్వీ జరుగుతుంది. నవీన్ చంద్ర మనకి మెయిన్ క్యాస్టింగ్ వచ్చేసి నవీన్ చంద్ర హీరో, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్. ఆమె క్యారెక్టర్ పేరు కూడా వరలక్ష్మియే. ఆమెను సీతాలు అని చెప్పి భర్త పిలుస్తాడు, వరాలు అని చెప్పేసి తల్లి పిలుస్తుంది, రకరకాల పేర్లతో. కృష్ణసాయి మాకినేని వచ్చేసి హీరో ఈ సినిమాకి. తర్వాత బాలకృష్ణ మహారాణా నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రచన, దర్శకత్వం సంజీవ్ మేగోటి అని వేసుకున్నాడు పేరు. ఈయన కలర్స్ సినిమాకి నేను పాట రాయడం జరిగింది. కేఎం రాధాకృష్ణన్ ఒక పాట, నేను ఒక పాట రాస్తే నన్ను ఎంకరేజ్ చేసినటువంటి స్టార్టింగ్ తొలినాళ్ళ దర్శకుల్లో ఈయనొకరు. నాకు ఒక రకంగా మంచి మిత్రుడు. జీవిందా అనే అతను కూడా ఫస్ట్ ఇతని దగ్గరికి వచ్చాడు. చాలా మంచి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్, చాలా కష్టపడి పైకి వచ్చినవాడు. సో రీసెంట్గా అతను తీసిన ఇంకొక నటుడి సినిమా కూడా కొంచెం తెలిసినట్లతో లాస్ట్ టైం సినిమా నుంచి మొదలుపెట్టాడు కొంచెం పెద్దవాళ్ళతో సినిమాలు చేయడం. సో ఇది కొద్దో గొప్ప అతనికి కొంచెం కలిసి వచ్చిన సినిమాని అనుకోవాలి. ఆరోహణ సుధీంద్ర మ్యూజిక్ కూడా దీనికి సహకరించింది. తర్వాత హరీష్ వచ్చే సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి. ఆ తర్వాత అనుగోజు రేణుకర్ బాబు ఎడిటరు. ఇక ఈ సినిమాలో కృతి వర్మ ఉంది, ఆమె దయ్యంగా సారా పాత్రలు నటించింది. రాగిని ద్వివేది కూడా యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఆదిత్య ఓం చేశాడు. తర్వాత బబ్లు పృథ్వీరాజ్ ఉన్నాడు, సప్తగిరి ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి ఎక్కువసేపు ఉన్నాడు. తర్వాత ప్రీతెల్ సుందర్ ఉన్నాడు, రవిశంకర్ పి విలను, తర్వాత రాజేందర్ ఉన్నాడు. తర్వాత మనకి సినిమాలో క్యాస్టింగ్ పరంగా బండి రమేష్, చాలామంది తెలిసిన నటునటులు ఉన్నారు. రవిశంకర్ది మంత్రగాడ్ టైప్ పాత్ర, రాజేందర్ది ఇంకా మంచిగా ఉంది, ఇంకా గెటప్. సో క్యామియోలో దర్శకుడు మేగోటి సంజీవ్ కూడా యాక్ట్ చేశాడు విలన్ పాత్రలో. తర్వాత అద్వైత పాత్రలో చిన్న పాప యాక్ట్ చేసింది, చాలా అద్భుతంగా చేసింది. భవితగా వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్రల కూతురు పాత్ర పెట్టారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే నవీన్ చంద్ర బ్లాక్మెయిల్ చేస్తా అక్కడికి వచ్చిన పేషెంట్లని, ఆ తర్వాత అక్కడ పనిచేసే స్టాఫ్ని అందరినీ పడుకోబెట్టి దింగేటువంటి ఒక నీచమైన క్యారెక్టరు. కానీ భారత ముంగట మాత్రం శ్రీరామచంద్రుడిలాగా యాక్ట్ చేసేటువంటి క్యారెక్టరు. సో ఆ క్యారెక్టర్లో నవీన్ చంద్ర పూర్తిగా జీవించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ క్యారెక్టర్కి సన్నగా కనబడింది. ఆమె కొంచెం లావుగా ఫిజిక్ మొదట్లాగా ఉండుంటే ఇంకా బాగా ఫిట్ అయ్యేది. ఈ సినిమాకి మాత్రం సన్నగా సరిపోలేదు. ఇంకో దగ్గర జమినీ సురేష్ని హైట్గా చూపించి యాంగిల్ వరలక్ష్మి సుమార్ని పొట్టిగా చూపించారు. ఒకే ఒక సీన్ సినిమా మొత్తంలో కనబడుతుంది. ఒక్క సీన్ లేపేసి అయిపోయేది. లేదా కింద నుంచి మనకు కెమెరా పెట్టినప్పుడు ఆ అమ్మాయిని హైట్గా చూపించి అది సమానంగానే చూపించాల్సిందే. మరీ పొట్టిగా ఇంత ఇంత పిట్ట పర్సనాలిటీ లాగా చూపించారు. నిజానికి ఏ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఇంత సన్నగా లేదు. కానీ ఇక్కడ డిఎస్పీ పాత్ర, వరలక్ష్మి డిఎస్పీ అనే పాత్రలో చేస్తున్నప్పుడు కొంచెం ఉండాలి కదా. అయితే కథ ఏంటంటే ఒక చిన్న పాప వచ్చి తండ్రి కనబడ్డాడని కంప్లైంట్ ఇస్తూ ఉంటే క్రిస్టియన్ నేను దేవుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్న ఒక దయ్యము, అతను హీరో, ఇతను ఎవరు, మనకి ఇందాక చెప్పినట్టు కృష్ణసాయి చేసినటువంటి క్యారెక్టర్, అది మాకినేని కృష్ణసాయి చేసిన క్యారెక్టర్. సో అతను దయ్యమైనా కానీ దేవుడు అని చెప్పి కృష్ణ చెప్పుకొని ఇతనికి శ్రీనివాసరెడ్డి కనబడతా ఉంటాడు. ఆ శ్రీనివాసరెడ్డిని ఈ అమ్మాయి వరలక్ష్మి శరత్ కుమార్ చిన్న కేసులో ముందు పృథ్వీ కేసులో ఎవరు దొరకకపోతే ఆ మంత్రిని ఎవరినో కొట్టాడు, మంత్రి కొడుకుని కొట్టాడంటే ఆ కేసులో అయితే చంపేస్తారు నిన్ను, ఈ పెద్ద కేసు మీద వేసుకుని కనీసం బతుకుతావు చస్తావా అని చెప్పి అతను తీసుకొని వస్తుంది. ఇతనేమో నా నోట్లో పుట్టుమచ్చల్లాయి అంటూ ఇతను ఈ దయ్యం చెప్పినటువంటి నిజాలన్నీ చెప్పుకుంటా పోతుంటే ఫస్ట్ వీళ్ళ కార్కి అడ్డంగా పిల్ల ఆత్మ వస్తుంది. ఆ పిల్ల దయ్యం అని తెలియదు ముందు మనకి. ఆ తర్వాత తెలిసిన తర్వాత ఈ భవిత అనే పాపతోటి మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అయితే ఇక్కడ ఇష్టాలు ఏంటంటే ఈ క్రిష్ ఎప్పుడు కనబడాలనుకుంటాడో అప్పుడు కనబడతాడు వేరే వాళ్ళకి. తర్వాత ఈ పాప కూడా భవితకి ఎందుకు కనబడేది అన్న దానికి లాజిక్ లేదు. అట్లాగే వాళ్ళ ముస్లిం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరు క్రిష్
పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో, వీళ్ళ ఇంట్లో ఒప్పుకోనప్పుడు ఇద్దరు కూడా గర్భవతి ఉన్నప్పుడు, నొప్పులొస్తున్నప్పుడు తండ్రి రాకపోవడం, మామ రాకపోవడం విడ్డూరంగా అనిపిస్తది. ఆడపిల్ల మాత్రం ఆమె కొరకు ఫోన్ చేస్తుంది. అయితే ఒక దగ్గర బండి పెట్రోల్ లేకుండా బండితో పోయిందంటే, సరే పోనీ అర్జెంట్‌గా తెలియక చూసుకోకుండా పోయిందనుకుందాం. అనుకున్న తర్వాత అక్కడ ఒక ఐదుగురు కలిసి ఆమెను సామూహికంగా దెంగి విడిచిపెట్టిన తర్వాత టెక్నికల్‌గా దెంగారు కాబట్టి, వీళ్ళు నాకు తండ్రులవుతారు కాబట్టి వాళ్ళని డ్యాడీ అంటున్నాను. ఒక్కొక్క డ్యాడీని చంపుతా ఉంటది. కానీ చివరాఖరిన మమ్మీ అంటానని చెప్పి వరలక్ష్మి శరత్ కుమార్‌ని చంపుతాననడం ఘోరంగా ఉంటుంది. తర్వాత బాక్స్ ఆఫీస్‌కి ముఖ చిత్రంగా ఆహ్, ఈమెందుకు వస్తుంది, ఈ డాన్స్ మాస్టరు ఎందుకొస్తాడు అనే దానికి రీజనింగ్ లేదు. సరే మొత్తానికేంటంటే చివరాఖరిన ఓ పెద్ద దేవత విగ్రహం ముందు ఫైటు అది ఇది అంతా అయిన తర్వాత లాస్ట్‌కు ఈ అమ్మాయి ఆహ్, ఈమె చచ్చిపోయిన తర్వాత ఆమెను కాల్చేసి పశువులదని చెప్పి నమ్మిస్తారు. మనిషిది శరీరానికి, పశువుకి శరీరానికి డిఫరెన్స్ లేదు. ఆ తర్వాత అక్కడ పడ్డ హీరో కృష్ణసాయికి దొరకడము, వీళ్ళకి ఎవరికి ఫోరెన్సిక్ వాళ్ళకి దొరకకపోవడం, పోలీసులకు దొరకకపోవడం ట్రాష్ లాగా అనిపిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ సిన్సియర్‌గా ట్రై చేస్తున్న ఆమెను ఎందుకు చంపాలనుకుంటారో మళ్ళీ వరలక్ష్మి శరత్ కుమార్ భర్తకు విషం ఇచ్చి చంపేసి మొత్తానికి నవీన్ చంద్ర ఇదంతా వదిలించుకొని మొత్తానికి ఏదో చేస్తుంది. పాటలు మాత్రం ఎప్పటిలాగానే సంజీవ్ కుమార్ మేగటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పాటలు మాత్రం తన మార్కు మ్యూజిక్‌ని ఇచ్చాడు. సరే మొత్తానికి ఏంటంటే 'మిస్ యూ డార్లింగ్' అనే డైలాగు ఆకర్షిస్తుంది మనకి. సరే మొత్తానికి వీళ్ళిద్దరూ వాళ్ళ పెళ్లి రోజులాగా సెలబ్రేషన్ చేసుకునే రోజు ఇవన్నీ అడిగి నువ్వు ఇలా చేసావని చెప్పేసి ఇతను డ్రగ్స్ ఇచ్చి ఆ ముఠాతోటి కలిసినందుకు ఆ బబ్లు, పృథ్వీను వీళ్ళందరినీ చంపిండనేది లాజిక్ మనకు లాస్ట్‌కి అర్థమయ్యేలాగా చూపించారు. కాకపోతే ఎక్కడ కన్‌ఫ్యూజ్ లేకుండా స్క్రీన్ ప్లే మాత్రం క్లియర్‌గా ఉంది. సంభాషణలు కూడా బాగా అనుభవజ్ఞుడైన రైటర్ కాబట్టి సంజీవ్ కుమార్ మేగొట్టి దాదాపు 10 సినిమాలు చేసినవాడు కాబట్టి కొంచెం అనుభవంతో తీశాడు. అందరికన్నా బాగా చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. కాకపోతే ఈమె పబ్లిసిటీకి రాలేదని అంతకుముందు కూడా ఆమె చేసిన 'ఎస్ సరస్వతి' అప్పుడు రైటర్ బుర్రా సాయి మాధవ్‌తో వివాదం. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలోనేమో ప్రచారంకి రాలేదన్న వివాదం. ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంది. వివాదాల వల్ల మంచి టాలెంటెడ్ విశ్వక్సేన్ కూడా అర్జున్ సినిమాకి అప్పుడు డేట్లు ఇచ్చి వెనక్కి జరిగిన తర్వాత అతని కెరీర్ ఎంత డౌన్‌ఫాల్ అయిందో తెలిసింది. అట్లాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో సన్నగా అయ్యి మంచి గ్లామరస్‌గా కనబడి మంచి టాలెంట్ ఉన్న నటి. ఆమె మళ్ళీ ఇట్లాంటి వివాదాల్లో ఉండకుంటే అభిమానిగా నేను సంతోషపడతాను. ఒక డైలాగ్‌లో శరత్ కుమార్‌తో పోల్చారు. వరలక్ష్మి, వరలక్ష్మి అంటూ రీ రికార్డింగ్‌లో ఈమె పేరు కూడా చేయడం బాగుంది. పాటలు కృష్ణ గారి మీద పెట్టినప్పుడు 'రోషగాళ్ళకి రోషగాడు' అన్నారు. 'రోషగాళ్ళకి రోషగాడు' సినిమా ఆమెది కాదు, ఆయనది కాదు, కృష్ణది కాదు, చిరంజీవిది 'రోషగాడు' సినిమా. 'కోటిగాడు' అన్నారు. అక్కడ 'కోటిగాడు' అర్జున్‌ది, 'కిరాయి కోటిగాడు' కృష్ణది. అవి మర్చిపోయారు పాటల్లో. సో ఇతను కృష్ణసాయికే ఎందుకు పాటలు పెట్టారనే దానికి మీనింగ్ లేకుంటుంది. కృష్ణసాయి చూడ్డానికి కూడా అతను హీరో ఈ ఫేజ్ కాకుండా కూడా ఏదో హీరోగా బలవంతంగా పెట్టినట్టుగా అనిపించింది. అదొక్కటి సినిమా మైనస్. మిగతా కాస్టింగ్ అంతా కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలిసిన ఆర్టిస్టులను పెట్టుకోవడం, కృతి వర్మ వీళ్ళందరూ అందంగా ఉన్న అమ్మాయిలను పెట్టుకోవడం, రాగిని తర్వాత ఆదిత్య ఓం లాంటి వాళ్ళని విలన్‌గా వాడుకోవడం వీళ్ళందరూ కూడా బాగుంది. సప్తగిరి కామెడీ డ్రైవర్‌గా పనికిరాని కామెడీ పెట్టారు. స్పీడ్‌గా పోతుంటే ఏదో అది పనికిరాంది. రవిశంకర్ విలనీ బాగుంది. తర్వాత ఈమె ప్రీతి సుందర్ నటన ఆకట్టుకుంటుంది. శ్రీనివాస్ రెడ్డి సినిమా అంతా వాడుకున్నారు. చాలా బాగా చేశాడు అతను. ఆ చిన్న పాప కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. టైటిల్ గనుక ఏ క్షుద్రకు సంబంధించిందో లేకుంటే ఫారర్‌కి సంబంధించిందో పెడితే మాత్రం కలెక్షన్స్ బాగుండేవి. పోలీస్ కంప్లెయింట్ అనే టైటిల్ పోలీస్ కంప్లెయింట్ ఈ చిన్న పాప ఇచ్చింది కాబట్టి ఆ పిల్ల న్యాయం జరగడానికి కోసం తల్లి వచ్చి ఆమెను కాపాడుతా ఉండే సన్నివేశాలు అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా తీసిన పాటలు ఒక తల్లి పేరు మీద తీసి మొత్తం కృష్ణసాయి మీదే పాటలు పెట్టడం అనేది సినిమాకి 100% మైనస్ అయింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం ఈ సినిమాకి ప్లస్. మంచి ఫైట్లు అవి చేసింది. కొంచెం ఇంకా కొంచెం పుష్టిగా ఉంటే ఆమె ఈ క్యారెక్టర్‌కి సరిపోయేది. ఈ క్యారెక్టర్‌కి మాత్రం ఫిట్‌నెస్‌గా అనిపించలేదు ఆ అమ్మాయి. కానీ బాగా చేసింది. యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. 3.5/5 ఇది మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.